బైబిల్ పరిశుద్ధ గ్రంథము నుండి 49వ కీర్తన మొదటి 4 వచనాలను మన ధ్యాన భాగంలో చదువుతాం. 49వ కీర్తన మొదటి 4 చరణాలు. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకంగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాపన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గెదను, సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరిచెదను. దేవుడు తన వాక్యమును మన కొరకు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుల తండ్రి, నమ్మకమైన ప్రభువు, మీ వందనములు. మరొక పర్యాయము మీ వాక్య ధ్యానంలో మేము కొనసాగుతున్నాము. మీ సన్నిధి మాతో ఉంచండి. మా మధ్యకు తీసుకొచ్చిన లేఖను కొరకే వందనములు. మీ ఆత్మ సహాయముతో ఈ వచనాలను ధ్యానించి ఆశీర్వాదకరంగా ధ్యానాన్ని ముగించుకోవడానికి సహాయం చేయండి. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రములు. దేవుని పిల్లలైన మీ అందరకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని వినడం అనేది ఎంతో ధన్యత. ఈ కీర్తన కోరాహు కుమారుడు వ్రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో సర్వలోకానికి, లోకంలో ఉన్నటువంటి సమస్త ప్రజలకు చక్కటి వర్తమానమును దేవుడు సిద్ధపరిచాడు. ఈ కోరాహు కుమారుడు తాను కలిగినటువంటి ప్రత్యక్షతను సర్వజనులకు తెలియచేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. అందుకని సర్వజనులారా ఆలకించుడని. ఇలారా లోకానికి దేవుని సందేశాన్ని, సత్యాన్ని తెలియచేయవలసిన బాధ్యత దేవుని పిల్లలకు. అదే బాధ్యతను కలిగి కోరాహు కుమారులు వారు దేవుని సత్యాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు. బైబిల్ చెప్తుంది, మారు మనసు పొందకముందు ఒక వ్యక్తి జీవితం అజ్ఞాన దశ అని వాక్యం మాట్లాడుతుంది. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము దేవుని యొక్క వాక్యం 16వ వచనం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఇక్కడ గమనించవలసిన మాట, మీ పూర్వపు అజ్ఞాన దశలో అంటే ఒక వ్యక్తి మారు మనసు పొందక ముందు జీవితాన్ని గురించి బైబిల్ చెప్తుంది, అది అజ్ఞానపు దశ. అందుకని పౌలు ఏథెన్స్లో ఆయన వాక్యం మాట్లాడుతూ ఏమంటారంటే, ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఏది అజ్ఞానము? సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టమును పూజించుచు జీవించడం అనేది అది అజ్ఞానము అని బైబిల్ మాట్లాడుతూ ఉన్నది. అయితే రక్షణ పొందిన వారి గురించి, మారు మనసు పొందిన వారి గురించి బైబిల్ మాట్లాడుతుంది. ఆత్మ సంబంధమైన వ్యక్తి అన్నిటినీ వివేచించును అని మాట్లాడుతుంది. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము, కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును. పిల్లరా, ఒక వ్యక్తి మారు మనసు పొంది
రక్షణ పొంది మరి దేవునితో సంబంధం కలిగి ఉండటం అనేది ఎంతో ధన్యత. ఎందుకంటే ఒక వ్యక్తి మారుమనసు పొంది దేవునితో సహవాసం కలిగి ఉండడం ద్వారా అతడు జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. ఆ జ్ఞానం ఎవరంటే ప్రభువుని సృష్టిస్తున్నారు. అలాంటి జ్ఞానంతో దేవుని పిల్లలు వాస్తవాలను ఆలోచన చేసి మరి ఆశీర్వాదకరమైన జీవితం భూమి మీద జీవిస్తారు. ఇతరులకు కూడా ఆ జ్ఞానాన్ని బట్టి శ్రేష్టమైన సందేశాన్ని దేవుని పిల్లలు అందిస్తారు. అదే ఇక్కడ మనం చూస్తాం. సర్వజనులారా ఆలకించండి. సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులు, లోక నివాసులందరూ మీరందరూ ఏకంగా కూడా చెవియొక్కడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును. రక్షణ పొందినటువంటి వ్యక్తి విజ్ఞానం కలిగిన వ్యక్తి, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. అందుకని అతను మాట్లాడే మాటలు ఏంటంటే విజ్ఞాన విషయాలు, అజ్ఞానము విషయాలు కాదండి, అజ్ఞానము మాటలు కాదండి. దేవుని పిల్లలు విజ్ఞానంతో కూడిన మాటలు మాట్లాడతారు. అది దేవుని పిల్లల యొక్క ప్రత్యేకత, వారి యొక్క ఆశీర్వాదం అన్నమాట. మనం కింద వచ్చిన చూస్తే నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును కూర్చున్నదై ఉండును. అవివేకం లేదన్న, పూర్ణ వివేకమును కూర్చున్నది ఉండు. రక్షణ పొందక ముందు అవివేకం, రక్షణ పొందిన తర్వాత వారు వివేకం కలిగిన వారు. నా హృదయ ధ్యానము అవివేకంతో కూడినటువంటి ధ్యానం కాదని. దేవుని పిల్లలు హృదయంలో వేటిని గురించి ధ్యానం చేస్తారంటే దేవుని గురించి ధ్యానం చేస్తారు, సత్యాల గురించి ధ్యానం చేస్తారు. అందుకని అది దేవుని పిల్లల యొక్క హృదయ ధ్యానం వివేకంతో కూడింది. అది అవివేకంతో కూడింది కాదు. అది వారి యొక్క ప్రత్యేకతని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకని తన సందేశాన్ని ప్రజలకు అందిస్తూ ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు ఈ కీర్తనలో? ఈ కోరాహ కుమారుడు ఏం చెప్పదలుచుకున్నారంటే మనుషులు అజ్ఞానులుగా జీవిస్తూ ఉన్నారు. మనుషులు ఘనత నుండి 20వ వచనం, ఘనత నుండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. మనుషులు అజ్ఞానులుగా, బుద్ధిహీనులుగా జీవిస్తున్నారని ఆయన ప్రజలకు తెలియజేస్తున్నారు. ఏమిటి బుద్ధిహీనత అంటే తాము కలుగున్నవి వారిని ఎంతవరకు రక్షిస్తాయో, మరి నిత్యము కుళ్ళు చూడకుండా వారిని ఎంతవరకు బ్రతికిస్తాయో, నిత్యత్వంలో తీసుకుని వెళ్తాయన్న ఆలోచన లేకుండా బుద్ధిహీనులుగా ఉండి కలిగినట్టు వాటిని బట్టి వృధాతిశయములతో మనుషులు జీవిస్తూ ఉన్నారు. అందుకని నా ధ్యానము పూర్ణ వివేకంతో కూడింది, నేను విజ్ఞాన విషయములు తెలియజేస్తున్నాను అంటాడు. లోకానికి ఈ సందేశము ఎంతో అవసరమైనది. మనుషులు మరి వారు వాస్తవాలు గ్రహించుకుని లోకంలో మనుషులు జీవిస్తున్నారు. ఏమిటి వారి కలిగి ఉన్న బుద్ధిహీనత అంటే మొదటి విషయం ఏమిటంటే 6వ చరణంలో చూస్తే మొదటి విషయం తమ ఆస్తి ప్రాపకమని నమ్మటం అనేది బుద్ధిహీనత. నా ఆస్తి ఉంటే చాలు. అదే లోకాసువార్త ఉపమానం చెప్పాడు యేసుప్రభు వారు. ఒకటి భూమి సమృద్ధిగా పడితే ఇక చాలు, నేను అనేక సంవత్సరాలు మంచిగా జీవిస్తాను అనుకున్నాడు. వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాడు, సిద్ధపరచుని ఎవరు. బుద్ధిహీనత అంటే ఏమిటంటే ధనం ఉండటం తప్ప కాదు, అదే
నా జీవితానికి మూలమని నమ్మటం తప్పు. ధనమిచ్చిన దేవుని నమ్మటం కంటే ధనాన్ని నమ్ముకోవటం అనేది బుద్ధిహీనత అని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించుచున్నాం. రెండవది ఏంటంటే, తమ ధన విస్తారతను బట్టి పొగడుకోవటం అనేది బుద్ధిహీనత. పొగడవలసింది ఎవరిని? ధనం ఇచ్చిన దేవుడు. మరి వీరేం చేస్తున్నారు? వారు పొగుడుకుంటున్నారు తమ ధన విస్తారతను బట్టి. వారికున్న లక్షలు, వారికున్న కోట్లు, వారికున్న చరాస్తులు, స్థిరాస్తులు. ఎంత తేటగా బైబిల్ చెప్తుందంటే అది బుద్ధిహీనత అని బైబిల్ చెప్తుంది. జ్ఞానంతో కూడిన విషయం కాదు. దేవుడు ఇశ్రాయేలుకి ఎప్పుడూ హెచ్చరిక చేశారు. కనాను దేశానికి వెళ్ళక ముందే ఆయన మోషే ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యం సంపాదించుకున్నామని మీరు అనుకుందిలేము. మీకు సామర్థ్యము దేవుని వల్ల కలిగింది, జాగ్రత్త అని హెచ్చరిక చేశాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ఇంత భాగ్యము సంపాదించుకోవడానికి మా బాహుబలం, మా సామర్థ్యం అనుకోవటం అనేది ఎంతో బుద్ధిహీనత. నెబుకద్నెజరు కూడా దేవుడు అతన్ని రాజుగా చేస్తే, రాజ్యాలను అప్పగిస్తే ఇది దేవుడు చేసింది అని కాకుండా నా బలాధిక్యము, నా ఘనత అంటాడు. అయితే అతడు గరిష్ఠుడైనందువల్ల 7 సంవత్సరాలు పశువుల్లో జీవించి ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు అని ఆ మాటలు మనం దానియేలు గ్రంథంలో చూస్తాం. దానియేలు గ్రంథం నెబుకద్నెజరు గురించి రాయబడినటువంటి విషయం. అంతకుముందు అతిశయించాడు, కానీ నాలుగవ అధ్యాయం 36వ వచనం. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చాను. రాజ్య సంబంధముకు ప్రభావమును, నా ఘనతయు, నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను, నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయి వచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనత నొందితిని. ఈలాగు నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ, పరలోకపు రాజ్యముల కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవని, ఆయన మార్గములు న్యాయమై ఉన్నవి. గర్భముతో నటించు 34 వచనం. ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి కలిగివాడనై నా కన్నులు ఆకాశము తట్టు ఎత్తి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. 20వ చరణంలో ఏం రాయబడింది? 49వ కీర్తనలో ఘనతలో నుండి బుద్ధిహీనుడైన వాడు నశించు జంతువును పోలినాడు. బుద్ధిహీనత వచ్చింది కనుక నెబుకద్నెజరులో గడ్డి మేస్తాడు. మళ్ళా బుద్ధి వచ్చినప్పుడు దేవుని స్తుతించాడు. ఈ దినాల్లో మరి దేవుడు ఆశీర్వదించుచున్న మనుషులు అజ్ఞానులుగా జీవిస్తున్నారు. ఆసావు ఫరోహ కుమారుడికి ఇచ్చినటువంటి సందేశం లోకానికి ఎంతో అవసరమైనది. మూడవది ఏంటంటే 7-8 వచనాలు మనం చూస్తే 49వ కీర్తనలో ఎవడును ఏ విధము చేతనేనో తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు నిమిత్తము దేవుని సన్నిధి ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు. అంటే వారు కలిగిన ధనము, వారు నమ్మిన ధనము, వారు పొగుడుకొంచున్నటువంటి ధనము వారిని విమోచించలేదనే సత్యాన్ని ఎరగకపోవడం బుద్ధిహీనం. ధనం ఉండటం తప్పు కాదు, అది విమోచించడానికి సరిపోదు. కనుక మరణం నుంచి తప్పించలేని దాన్ని కోరుకోవటం ఎందుకు, నమ్మటం ఎందుకు,
ఈ దినాల్లో ఈ కరోనా, ఈ తెగులు ప్రపంచ దేశాన్ని వణికిస్తుంది. మనుషులు దేని బట్టి అతిశయించారో వారి జ్ఞానం కానీ, వారి డబ్బు కానీ, అధునాతకమైన వైద్యం పరిస్థితులు కానీ ఏవి కూడా మనుషులను రక్షించలేకపోతున్నాయి. గుట్టలు శవాలు, ఇంకా కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. నాయకులు చేతులు ఎత్తేస్తాయి. ఇంతవరకు దానికి పరిష్కారం లేదు. అంతకుముందు ఎంత అతిశయించారో, అది ఎంత బుద్ధిహీనత అనేది ఈ తెగులు ద్వారా దేవుడు మనుషులకు అర్థం చేస్తున్నాడు. ఇది రాకముందే పరిశుద్ధాత్మ దేవుడు కోరాహ కుమారుడు ద్వారా ఎప్పుడో విషయాలు రాయించారు. బుద్ధిహీనత అనేది వారు కలిగినవి వారు విమోచించలేదు అనే సంగతి ఎరగకపోవడం. 13వ వచనంలో చూస్తే స్వాతిశయపునులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి. స్వాతిశయం అనేది బుద్ధిహీనత. బుద్ధిహీనులు అంటే దానికి వివరణ కీర్తనలో మనం చూస్తామన్నమాట. బుద్ధిహీనత అంటే స్వాతిశయం. నీ అందరికి నీవు పుట్టలేదు, నీ అంతటికి నీవు పెరగటం లేదు. దేవుడు పుట్టించాడు, దేవుడు పోషిస్తున్నాడు. మనం నివసిస్తున్న భూమి దేవునిది. ఈ వనరులన్నీ దేవుడు మనకిచ్చాడు. వీటి ద్వారా మనం బ్రతుకుతున్నాము. ఇవన్నీ ఎరగకుండా స్వాతిశయం అనేది బుద్ధిహీనత. 11వ చరణాన్ని చూస్తే వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరం నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకొందురు. ఇది బుద్ధిహీనత. తరతరములు ఎక్కడ ఉంటారు? ఎవరుంటారు? భూనివాస కాలము నేడు అంత అస్థిరమని వాక్యం చెప్తుంది. స్థిరముగా ఉండేవారు ఎవరు లేరు అని బైబిల్ చెప్తుంటే, మేము కదల్చబడము, మేము ఎప్పుడు ఇంతే ఉంటాం. బబులోను సామ్రాజ్యం అనుకున్నాక నేను సర్వదా దొరసాలని ఉంటాను, నా సామ్రాజ్యం సర్వదా ఉంటుంది, నన్ను ఎవరు జయించలేని అనుకుందట. దేవుడు చెప్పాడు, ఒక్క నిమిషముననే పుత్ర శోకం వైద్యం కలిగిన వ్యధోరాల వల్లే నేను కింద కూర్చోబెడతానని చెప్పాడు. మనుషులు వారు కలిగిన కులాలను బట్టి, మతాలను బట్టి, జ్ఞానాన్ని బట్టి, ధనాన్ని బట్టి ఇక మాదే రాజ్యం, మమ్మల్ని ఓడించే వాళ్ళు ఎవరు లేరు, మేము ఎన్ని సంవత్సరాలైనా మాదే ప్రభుత్వాన్ని అతిశయించటం, నిరంతరం ఉందని అనుకోవటం లేదు. అది ఎంతో జ్ఞానం లేని పని, బుద్ధిహీనతని దేవుని వాక్యం మాట్లాడుతుంది. 10వ కీర్తన 6వ చరణం చూద్దాం. 10వ కీర్తన 6వ చరణంలో మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు. అది ఎంతవరకు వాస్తవం? నాకు బుద్ధిహీనత కదా. మేము కదల్చబడము అనేది అది జ్ఞానంతో కూడిన విషయమా? ఆపద చూడము. ఈనాడు లోకము నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని చెప్పుకొచ్చుండగా గర్భిణీ స్త్రీకి ఆకస్మికంగా ప్రసవేదన వచ్చినట్టు లోకం మీదకి నాశనం రాబోతుంది. ఎంతో ఎదిగినట్టుగా కనిపించుచున్న కంప్యూటర్ జ్ఞానాన్ని ఆ లోకం సంపాదించింది. ఒక అరిచేతిలోనే ప్రపంచం అరిచేతిలోకి వచ్చిన అన్నట్లుగా ఉన్నా మేము కదల్చబడం అనుకున్నా కదిలిపోయింది. మరణ భయాలు, భయంకరమైన పరిస్థితులు, దుఃఖకరమైన పరిస్థితులు ఈ దినాల్లో మనం చూస్తున్నాం. కనుక ఈ సందేశం ఎంతో అవసరమైనది. 18వ చరణాన్ని చూస్తే మనము నీకు నీవే మేలు చేసుకుంటువని మనుషులు నిన్ను స్తుతించును. తన జీవిత కాలంలో ఒకడు తను పొగడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలెను. అంతే. మనుషులు నిన్ను స్తుతించును, ఒకడు పొగుడుకున్నా
మనుషుడు నిలవజాలడు, అతను లోకాన్ని విడిచిపెట్టవలసిందే. అందుకని ఆశామంటాడు, నేనేనా భయపడాలి? ఇలాంటి తాత్కాలికమైనటువంటి జీవితం కలిగిన మనుషునికి నేనేలా భయపడాలి అని 6వ చరణంలో మాట్లాడుతూ తమ విస్తారమును బట్టి పొగుడుకుని వారికి నేనేలా భయపడాలి. తర్వాత 16వ వచనంలో ఇతరులు కూడా ప్రోత్సహిస్తున్నారు. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు, వాని ఇంత ఘనత విస్తరించినప్పుడు భయపడవచ్చు. అమ్మో, అంత ధనవంతులు, జ్ఞానవంతులు, వాళ్ళు ఏం చేస్తారు, గొప్పవారు, భయపడవచ్చు. ఎందుకంటే వారు కలిగించే దోష క్రియలు దేవుడు లేకుండా స్వాతిశయం, మేము కదల్చబడం, పొగుడుకోవటం, దేవుని పక్కన పెట్టేయటం, ఇవన్నీ ఎంతో దుఃఖకరమైన విషయాలు. వాటి ఫలమే మనము 14వ చరణంలో చూస్తాం. వారు పాతాళంలో మందుగా కూర్చబడుతుంది. మరణము వారికి కాపరి అయ్యుండును. ఇదే స్వాతిశయపునకు ముగింపు. ఇదే తాను పొగుడుకొని వారికి పట్టే స్థితి. ఇది ఎరగటం లేదు మనుషులు. అయితే రక్షణ పొందినటువంటి పిల్లలు లోకం యొక్క వాస్తవ్యంలో ఎరిగిన వారిగా ఉన్నారు. దేవుని స్తోత్రము కలుగునుగా. అందుకని విజ్ఞాన విషయంలో వారు బోధిస్తూ ఉన్నారు. అజ్ఞానంలో ఉన్న వారికి విజ్ఞాన విషయాలు. మీరు అజ్ఞానంలో ఉన్నారు, మిమ్మల్ని మీరు పొగడుకుంటున్నారు, జాగ్రత్త అని బోధిస్తూ ఉన్నారు.